అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుజీస్ ఐడియాస్. ఈరోజు సమ్మర్లో ఎక్కువగా దొరికే చింత చిగురుతో ఒక రెసిపీ చేసుకుందామండి. అదే చింత చిగురు పప్పు. ఈ చింత చిగురు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో ముందుగా కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది అంటారు. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. 1/2 కప్పు కందిబ్యాళ్ళు అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 6-7 పచ్చిమిర్చి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, చింత చిగురు 1 కప్పు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా కందిపప్పును కడిగి కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ చారు పొడి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి ఎందుకు వేసానంటే నేను చారు పొడి చేసినప్పుడు ధనియాలు వేసుకోలేదండి, అందుకని సపరేట్గా ఇప్పుడు వేసుకున్నాను. చింత చిగురు వేసుకొని అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని స్మాషర్తో స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడాక అందులో ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. వాటిని కాసేపు వేయించిన తర్వాత అందులో వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అది కాసేపు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి. అది వేగిన తర్వాత అందులో ఒక 1/4 స్పూన్ కారపొడి, అలాగే కాస్త ఇంగువ వేసి చివరగా వేయించుకొని స్టవ్ ఆపేసి ఇందాక మనం సిద్ధం చేసి ఉంచుకున్న చింత చిగురు పప్పులో ఈ పోపు వేసి కలిపెట్టి ఒక 1 మినిట్ బాగా ఉడికేదాకా ఉంచుకొని స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు రెడీ. ఈ విధంగానే చేసుకోండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చేసి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.